హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో మనకి నిన్న మధ్యాహ్నము 1 గంట ముందు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పటికే మీ అందరికీ నోటిఫికేషన్ గురించి అయితే మొత్తం అంతా తెలుసు. మీరు చాలా వీడియోలు అన్నీ చూస్తూ ఉంటారు. బట్ స్టిల్ దీని గురించి ఒకసారి మనం కూడా డిస్కస్ చేద్దాము. దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేద్దాము. అదేవిధంగా దీంట్లో వేకెన్సీ సీట్స్ ఏమి ఉన్నాయి, కొత్తగా ఎంతమంది స్టూడెంట్స్ దీంట్లో యాడ్ అయ్యారు, దాంతోపాటు అసలు ఏ కాలేజెస్ పెట్టుకోవాలి అండ్ ఎలా పెట్టాలి ఆప్షన్స్ ఫైనల్గా. ఎందుకనంటే దీంట్లో మనకి ఈ 20 lakhs పెనాల్టీ అనేది ఒక క్లాజ్ ఉంది కాబట్టి దాని ప్రకారంగా మీకు ఒకసారి ఇవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి మీరు స్కిప్ చేయకుండా క్లియర్గా మొత్తం వినండి, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. రైట్. సో ఇది మనకి నిన్న వచ్చినటువంటి ఫైనల్ ఫేజ్ అనుకోవచ్చు, లేదంటే థర్డ్ ఫేజు, మాపప్ ఫేజు ఏదైనా అనుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఎంబీబీఎస్, బీడీఎస్, బి అండ్ సి కేటగిరీ. సి అంటే మనకి ఎన్ఆర్ఐ కోటా అని కూడా అంటారు. సో ఎంబీబీఎస్, బీడీఎస్ రెండింటికి కలిపి మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మాపప్ ఫేజ్ అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. మరి దీని తర్వాత ఇంకొక ఫేజ్ ఉంటుందా అని అంటే చెప్పాను కదా మనం ఇంతకుముందు. సో ఇక్కడ సీట్స్ ఏమైనా మిగిలినట్లయితే ఇంకొక రౌండ్ ఉంటుంది. ఒకవేళ సీట్స్ ఏమీ మిగలలేదు అని అంటే మాత్రం ఇదే లాస్ట్ అవుతుందన్నమాట. ఓకే. సో ఈరోజే మనకి ఈ ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈరోజే మనకి లాస్ట్ డేటు 4th November. అది కూడా మనకి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు మాత్రమే టైం ఇచ్చారనమాట. రైట్. సో ఇకపోతే మనకి ఎవరైతే ద క్యాండిడేట్స్ హూ ఆర్ అలాటెడ్ సీట్స్ ఇన్ ద ప్రీవియస్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ హ్యావ్ నాట్ రిపోర్టెడ్ ఆర్ డిస్కంటిన్యూ, ఇదంతా ఇక మీకు తెలుసు కదా. సో ఇంతకుముందు అసలు ఆప్షన్స్ పెట్టకపోతే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో అలాంటి వాళ్ళు మనల్ని కొంతమంది అప్రోచ్ అయ్యారు, వాళ్ళకి మనం హెల్ప్ చేసాము. వాళ్ళు కూడా నిన్న ఆప్షన్స్ కూడా పెట్టుకోవడం జరిగిందనమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నాట్ ఎలిజిబుల్. ఓకే. సరే, ఈ కండిషన్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాము. జాయింట్ మేనేజ్మెంట్ కూడా the candidates who are allotted MBBS or BDS seat in the previous phase of counseling under management quota joined the course and కంటిన్యూయింగ్ ద కోర్స్ ఆర్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. ఇంతకుముందు ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు జాయిన్ అయ్యి కంటిన్యూ అవుతున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. వాళ్ళతో పాటు ఇంతవరకు సీట్ ఆప్షన్స్ పెట్టారు కానీ సీట్ రాలేదు, అలాంటి వాళ్ళు కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సరే, రైట్. ఇంకొకటి ఏంటంటే ఎంసీసీ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఎంసీసీలో థర్డ్ రౌండ్లో సీటు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇక్కడ నుంచి ఎలిమినేట్ చేస్తారనమాట. వాళ్ళు ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నాట్ ఎలిజిబుల్. సో అది కూడా ఒక క్లారిటీ మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు నుంచి మనకి ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరిలో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫేజ్లో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సి ఉంటుందన్నమాట. బి కేటగిరీ సీట్ వచ్చినట్లయితే మీరు ఎంబీబీఎస్ అయితే 40,000, బీడీఎస్ అయితే 20,000. లేదు సి కేటగిరీ, దాన్నే ఎన్ఆర్ఐ కోట అంటారని చెప్పాను కదా, దాంట్లో ఎంబీబీఎస్ సీట్ వస్తే మీరు 70,000, బీడీఎస్ సీట్ వస్తే 40,000 పే చేసి మీరు అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో ఇకపోతే మనకి ట్యూషన్ ఫీజు మీ అందరికీ తెలుసు. బి కేటగిరీకి 11,55,000 కొన్ని కాలేజీల్లో, 12.5, 13 అలా కొన్ని కాలేజీల్లో, కాలేజీని బట్టి ఉంటుంది. సో దానికి అప్ టు డబుల్ అనేసి మనకి ఎన్ఆర్ఐ కోటాకి అంటే సి కేటగిరీకి ఫీజు అయితే ఉంటుందన్నమాట. అప్ టు అని అన్నారు కాబట్టి అంతవరకు ఎంతైనా తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు, అక్కడ దాకా తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదనమాట. సో రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి నీలిమా మెడికల్ సైన్సెస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉందో దీంట్లో బి కేటగిరీకి ఏమో 15 లక్షలు ఉంటుంది. తర్వాత సి కేటగిరీ అయితే 22.5 lakhs ఉంటుంది. సో వీటికి సంబంధించి ఇంతకుముందు మనం ఒక వీడియోలో క్లియర్గా నేను ఏ కాలేజీలో ఎంతెంత ఫీజు ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. మన వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత ఈ చెల్మెడ ఆనందరావుకి సంబంధించినటువంటి ఒక నోటు ప్రతి నోటిఫికేషన్లో అయితే ఇది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇదేం లేదు, ఒక చిన్న ఇష్యూ అనమాట. దానికి సంబంధించి ఒక రిట్ పిటిషన్ అయితే కోర్టులో ఉంది, ఇంకా అది ఫైనలైజ్ అవ్వలేదు. అందుకనే ఇక్కడ నోటు కింద ఇది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ ఫేజ్కి మీకు ఆల్రెడీ తెలుసు, ఏ కేటగిరీ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు. అదేవిధంగా సీట్లు పెరిగినాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఏ కేటగిరీలో ఉంటాయి అండ్ బీసీ కేటగిరీస్లో కూడా సీట్స్ డివైడ్ అవుతాయి కాబట్టి సో ఇక్కడ ఆ లిస్ట్ అంతా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా నీలిమా ఉంటుంది, 50 సీట్స్ దీంట్లో ఉన్నాయి, బి అండ్ సి కేటగిరీస్లో ఉంటాయి. అయితే
ఏ కేటగిరీ అయితే దీంట్లో ఉండదు, నీలిమలో ఏ కేటగిరీ ఉండదు కాబట్టి ఓన్లీ బి అండ్ సి కేటగిరీస్లో ఉంటుంది, రైట్. సో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది కూడా మనకు వేకెన్సీ లిస్ట్ కూడా అప్డేట్ చేయడం జరిగింది కదా, సో అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నెక్స్ట్ సరే, ఈ కండిషన్స్ అన్నీ ఓకే కదా. ఇది 20 lakhs పెనాల్టీ. ఇప్పుడు ఈ ఫేజ్లో మీరు ఆప్షన్స్ పెడుతున్నారు కదా, సో ఈ ఫేజ్లో మీకు కనుక సీట్ వచ్చినట్లయితే మీరు కంపల్సరీ ఆ సీటు తీసుకొని తీరాలన్నమాట. ఎందుకనంటే ఇంకా ఇలా మనము ఈ కండిషన్ లేకపోతే ఏమవుతుందనంటే ఆప్షన్స్ పెడతారు, సీట్ వదిలేస్తారు, ఆప్షన్స్ పెడతారు, సీట్ వదిలేస్తారు. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి సో అలాంటివన్నీ కూడా ప్రివెంట్ చేయడం కోసం, అంటే సీట్ బ్లాకింగ్ అనే వర్డ్ ఎందుకు వాడుతున్నారు అని అంటే కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ వేరే స్టేట్లో సీట్ వచ్చిన వాళ్ళని కూడా మెరిట్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ అడ్మిషన్ అంటే ఈ ఆప్షన్స్ పెట్టించేసి ఆ సీటు అతను క్యాన్సిల్ చేసుకునేలాగా ఒక ఇది ఉంటుందన్నమాట, ఒక ప్రాసెస్ చేస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ కూడా బ్లాక్ చేయడం కోసం ఈ 20 lakhs పెనాల్టీ, అదేవిధంగా 3 years డిబార్మెంట్ అనేది ఈ క్లాజు పెట్టడం జరిగిందనమాట. సో ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఆలోచించండి. సో ఆ రెడ్లో ఉన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. 20 lakhs పెనాల్టీ మామూలు విషయం కాదు. Selected candidates have to report to the principal of the respective medical dental college before the last date of joining as specified on the allotment order. Submit all the original certificates, relevant bonds and pay the tuition fees, college fees, complete the process of admission. If the candidate does not fulfill the above criteria, cancel admission, అదే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తాము, రిజెక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇదంతా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాసెస్ వితిన్ ద స్పెసిఫైడ్ డేట్ అండ్ టైంలో మీరు జాయిన్ అవ్వకపోతే అడ్మిషన్ విల్ బీ క్యాన్సల్డ్ ఆటోమేటికల్లీ అండ్ పెనాల్టీ క్లాస్ షెల్ బీ అప్లికేబుల్ విత్ ద పెనాల్టీ అమౌంట్ ఆఫ్ ₹20 lakhs అండ్ డిబార్మెంట్ ఫర్ 3 years అనమాట. ఇవన్నీ కూడా ఈ క్లాజెస్ అన్ని జాగ్రత్తగా చూడండి, రైట్. ఇంకా ఇది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. అయితే ఇక్కడ మనకి ఇంకొక కొరిజెండమ్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఈ లిస్ట్లో ఏంటి అని అంటే ఎన్ఆర్ఐ కేటగిరీకి ఎంతమంది ఇంతకుముందు ఓన్లీ బి కేటగిరీకి అప్లై చేసుకొని ఎన్ఆర్ఐ కూడా మేము చేసుకోవాలి, మాకు కావాలి అంటే బీలో వస్తుందని అనుకున్నారు వాళ్ళు, సికి అప్పుడు చేయలేదు. వేరియస్ రీజన్, అదొకటే రీజన్ కాదు, ఇంకా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ లేకనో లేకపోతే టైంకి అందకనో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు అవన్నీ చేయలేకపోయారు. సో ఇప్పుడు మళ్ళీ అంటే మనకు ఆ ఆప్షన్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి సో ఇలా చాలామంది అప్లై చేసుకున్నారు. దాదాపు ఒక 82 members ఉన్నారనమాట. సో ఈ 82 members మన గైడెన్స్ తీసుకున్న వాళ్ళు ఒక 7 members ఉన్నారండి. ఎవరు అనేది నేను చెప్పనులే కానీ, బట్ ఇక్కడ చూడండి ఇంకొక 7 members ఇక్కడ తీసేయడం అంటే రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. వీళ్ళ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ రిపీట్ అయ్యాయి అనమాట. అంటే ఒకే ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మల్టిపుల్ స్టూడెంట్స్కి పెట్టడం వల్ల ఇవి రిజెక్ట్ అవుతాయి అనమాట. తర్వాత ఎన్ఆర్ఐ డిక్లరేషన్ నాట్ సబ్మిటెడ్, బ్యాంక్ స్టేట్మెంట్ నాట్ సబ్మిటెడ్, ఇలాంటివి కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళను రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా ఇంకొక అతను ఇక్కడ ఈ కోర్టుకి వెళ్ళి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు. సో అతనికి కూడా ఇందులో అలౌ చేస్తున్నారనమాట ఆప్షన్స్ పెట్టుకోవడానికి, రైట్. ఇక మనం వేకెన్సీ లిస్ట్ చూద్దాము. ఈ వేకెన్సీ లిస్ట్లో రైట్ ఇదంతా కూడా ఒకసారి ఎక్సెల్లోకి తీసుకొని మనం చూసినట్లయితే మొత్తంగా మనకి బి కేటగిరీలో లోకల్లో 157 సీట్స్ ఉన్నాయండి. అదేవిధంగా యుఎన్ఆర్లో 84 సీట్స్ ఉన్నాయి. అంటే ఈ యుఎన్ఆర్ సీట్స్ ఎవరికి ఇస్తారు అని అంటే లోకల్ వాళ్ళకి ఇస్తారు, అదేవిధంగా నాన్ లోకల్ వాళ్ళకు కూడా ఇస్తారు. ఈ 157 సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఓన్లీ లోకల్ వాళ్ళకే ఇస్తారు. నాన్ లోకల్ వాళ్ళకి దీంట్లో నుంచి సీట్ ఇవ్వడానికి లేదనమాట. ఓకే, అంటే ఈ 84 సీట్స్కి కాంపిటీషన్ లోకల్ నుంచి నాన్ లోకల్ నుంచి ఇద్దరు నుంచి ఉంటుందన్నమాట. ఎవరు మెరిట్లో ఉంటే, ఎవరు ర్యాంకు బెటర్గా ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి ఇవి లోకల్ వాళ్ళకైతే ఇవి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓన్లీ యుఎన్ఆర్
అంటే అన్రిజర్వ్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అందులో అంటే నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 84లో నుంచే సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా సి కేటగిరీకి ఎవరైతే అప్లై చేశారో సికి ఇంకా లోకల్ నాన్ లోకల్ ఏందే అంతా నాన్ లోకల్ కిందకి తీసుకుంటారు, ఎందుకంటే ఎన్ఆర్ఐ కాబట్టి. సో ఇది 101 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక మొత్తంగా కలిపి తీసుకున్నట్లయితే మనకి 342 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రౌండ్ 3లో. ఓకే, సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనము చెక్ చేద్దాము. సో జనాలు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ చాలామంది ఎక్కడెక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ లేవు, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అలాంటివి ఏమీ మీరు క్యాలిక్యులేట్ చేయకండి. ఓకే, ఇది జస్ట్ మీ రిఫరెన్స్ కోసమే. అసలు ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి అంటే కొత్తగా ఎంతమందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది ఒకటి తెలుస్తుంది. ఇప్పుడు చూసాం కదా మనం ఎంత అనుకున్నాము, ఈ 3 కలిపితే 342 సీట్స్ ఉన్నాయి, రైట్. అంటే ఇప్పటిదాకా సీటు వచ్చిన వాళ్ళు కాకుండా ఈ రౌండ్లో ఇంకొక 342 స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ సీట్ రావడానికి అవకాశం ఉందన్నమాట దీంట్లో, బి అండ్ సి కేటగిరీ కలిపి. సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 0 ఉంది, కామినేని హైదరాబాద్లో క్యాట్ బి లోకల్లో 0 ఉంది. అలాగని 0 ఉంది కదా ఇది రాదు అని అనుకొని మీరు పెట్టకుండా ఉండాల్సిన అవసరం లేదు. మీరు కంపల్సరీ 100% ఆప్షన్ పెట్టండి. ఓకే, ఇన్ కేస్ మీ యొక్క ర్యాంకు దీనికి సరిపడా అంటే మీకు దీంట్లో ఈ సీట్ వచ్చే అవకాశం ఉండేటటువంటి ర్యాంక్ ఉన్నట్లయితే మీకు డెఫినెట్గా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే సో ఇప్పుడు కామినేని హైదరాబాద్లో 0 సీట్స్ అంటే దీంట్లో ఉన్న సీట్స్ మొత్తం ఫిల్ అయిపోయాయి. స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ సీట్లు తీసేసుకున్నారు, జాయిన్ అయిపోయారు, ఎవరు క్యాన్సిల్ కూడా చేసుకోలేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారనంటే ఇన్ కేసు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇంకొక కాలేజ్ ఉంది పైన, ఓకే, అపోలోలో ఇంకా 4 సీట్లు ఉన్నాయి కదా. సో ఈ 4 సీట్లకి ఉన్నాయి కదా, మేము దానికి అపోలో వస్తే బెటర్ అని చెప్పేసి కొంతమంది ఇక్కడ నుంచి ఈ అపోలోకి వెళ్ళడానికి ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఇన్ కేస్ వాళ్ళకి ఛాన్స్ ఉంటాయి కామినేని నుంచి అపోలోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది, కామినేనిలో సీట్లు ఖాళీ అవుతాయి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, ఈ కౌన్సిలింగ్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. అది మనకు తెలియదు. ఓకే, కాబట్టి ఇది జస్ట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి వేకెన్సీస్. బట్ అట్ ద టైమ్ ఆఫ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అలాట్మెంట్ ప్రాసెస్ ఈ వేకెన్సీస్, కొత్త వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి కొత్తగా అరైజ్ అవుతుంటాయి అన్నమాట. కాబట్టి ఇది లేదు అనేసి వదిలేయొద్దు, ఇది కావాలనంటే ఇది మీరు పెట్టుకోండి. ఓకే, మీరు ఇది జస్ట్ చూడడం వరకు మాత్రమే, అంటే మీకు ఇన్ఫర్మేషన్ అసలు ఎన్ని సీట్లు ఉన్నాయని తెలుసుకోవడం కోసం మాత్రమే మీరు ఈ లిస్టుని వాడండి. అంతేగాని మీకు కావాల్సిన కాలేజ్ మాత్రం 100% పెట్టండి. దాంట్లో 1 సీట్ ఉన్నా 0 సీట్స్ ఉన్నా కూడా మీరు పెట్టండి. అర్థమైంది కదా. సో ఇక్కడ కామినేని నుంచి ఎవరైనా అపోలోకి వెళ్తే ఈ కామినేనిలో వాళ్ళు వదిలేసిన సీట్ ఉంటుంది కదా, ఆ సీటు ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ అయిన సీట్ని ఏం చేస్తారు, ఆ తర్వాత వచ్చే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో మెరిట్లో ర్యాంకుని బట్టి, సో ఆ క్యాండిడేట్ ఈ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే అతనికి ఈ సీట్ అలాట్ అవుతుంది అనమాట. సో అలా ఒకరి తర్వాత ఒకరికి సీట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు ప్రాసెస్లో కొత్త వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు. అసలు సీట్ రాని వాళ్ళు కూడా ఆప్షన్స్ పెడతారు, అదేవిధంగా సీటు వచ్చిన వాళ్ళు కూడా పెడతారు కదా. ఇక్కడ 2 సినారియోస్ అనమాట. సీటు వచ్చిన వాళ్ళు పెడితే వాళ్ళు ఎవరికైనా 1 సీటే ఇస్తారు కదా. వచ్చిన వాళ్ళు పెట్టినప్పుడు ఏమవుతుంది, వీళ్ళ సీటు వదిలేసి ఇంకో సీటుకి వెళ్తారు కాబట్టి వీళ్ళు వదిలేసిన సీటు ఖాళీ అవుతుంది, అది ఇంకొకరికి ఇస్తారు. ఓకే, అసలు సీటే రాలేదు ఇప్పటివరకు కొత్తగా ఆప్షన్ పెడుతున్నారు అనుకుంటే వాళ్ళకి ఇందులో సీట్లు అలాట్ చేస్తుంటారు కొత్తగా ఎక్కడెక్కడైతే వేకెన్సీ ఉంటుందో. అంటే వాళ్ళ ర్యాంక్ని బట్టి వాళ్ళ టైమ్ ఆఫ్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ అవైలబుల్ ఉన్న సీట్స్ నుంచి వీళ్ళు పెట్టిన ఆప్షన్స్ నుంచి ఆ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు 0 ఉందనేసి వదిలేయడం కానీ 5 సీట్లు 14 సీట్లు ఉన్నాయని పెట్టడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నీలిమాలో అన్రిజర్వ్డ్ కోటాలో ఆల్మోస్ట్ 46 సీట్స్ ఉన్నాయి. దీంట్లోనే 50% ఉన్నాయి, 50% కంటే ఎక్కువనే ఉన్నాయి 84లో, రైట్. సో ఇది ఇలా ఉందన్నమాట. ఇంకా మనకి కొత్తగా యాడ్ అయిన సీట్లు అన్నీ కలిపి ఇప్పుడు సిఎంఆర్లో 32 ఉన్నాయి, ఇక్కడ 32 ప్లస్ ఇవి అన్నీ కలిపితే మనకి 55 సీట్స్. ఓకే, ఇంక్లూడింగ్ నాట్ రిపోర్టెడ్ ఇవన్నీ కలిపి మొత్తం 55 సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి వేకెన్సీ లిస్ట్ ఎలా చూసుకోవాలి ఏంటి అనేది. అదేవిధంగా మనకి ఇది డెంటల్కి సంబంధించినటువంటి వేకెంట్ లిస్ట్. సో దీంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయనంటే మనకి మొత్తంగా 72 సీట్లు ఉన్నాయి, రైట్. సో ఇది పరిస్థితి. అయితే ఇంకా నెక్స్ట్ ఈ లిస్ట్ ఒకసారి చూద్దాము. ఈ లిస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే
రిపోర్ట్ చేయలేదో, రిపోర్ట్ చేసి కూడా ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని వెళ్ళిపోయారో, సో అలాంటి వాళ్ళ లిస్ట్ అనమాట. దీంట్లో ఆల్మోస్ట్ 200+ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు, 213 మంది ఉన్నారు. సో దీంట్లో మీరు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అన్రిజర్వ్డ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. చూడండి, యుఎన్ఆర్ ఇదంతా యుఎన్ఆర్, రైట్. సో లోకల్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, లోకల్. ఓకే, సో ఇలా అంటే నేను చెప్పాను కదా, మెరిట్ లిస్ట్ చూసినప్పుడే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మెరిట్ లిస్ట్లో మొత్తం నాన్ లోకల్ వాళ్ళే ఉన్నారండి ఎక్కువ. సో కాంపిటీషన్ చాలా హెవీగా ఉందని చెప్పాను. అయితే వీళ్ళెందుకు వెళ్ళిపోయారు అని అంటే మేబీ వాళ్ళ స్టేట్లో సీట్ వచ్చి ఉండొచ్చు. ఓకే, సో లేదనంటే ఏ కేటగిరీలో వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఇది వదిలేసి, అంటే ఇది బీ క్యాట్ కాబట్టి ఇది వదిలేసి అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. ఆల్ ఇండియా కోటా కానీ, వాళ్ళ స్టేట్లో కానీ, ఏ క్యాట్ కానీ, ఇలాంటివి ఏదైనా చాలా రీజన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అయితే దీంట్లో క్యాట్ బీ ఉంది, అదేవిధంగా ఎన్ఆర్ఐలో వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది వదిలేయడం జరిగింది. సో మ్యాక్సిమం అయితే క్యాట్ బీఏ ఉన్నాయి, ఎన్ఆర్ఐ కొన్ని ఉన్నాయి. చూద్దాం అసలు ఎన్ఆర్ఐ ఎన్ని ఉన్నాయి అనేది. ఎన్ఆర్ఐ 58 క్యాండిడేట్స్ ఎన్ఆర్ఐ సీటు వదిలేశారు. ఓకే, కానీ ఈసారి మాత్రం మొత్తం ఫిల్ అయిపోతాయి. ఇంకా ఎందుకంటే కాంపిటీషన్ అయితే హెవీగా ఉంది. అండ్ చాలామంది ఇప్పుడు 82 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కొత్తగా సి కేటగిరీ కోసం అప్లై చేసుకున్నారు. సో వీళ్ళతో పాటు ఆల్రెడీ పాత వాళ్ళు కూడా ఇంకా అప్గ్రేడ్ కోసం ఆప్షన్స్ పెడుతుంటారు కాబట్టి దాదాపు అవి కూడా మొత్తం సీట్లు అయిపోయే అవకాశం ఉంది. ఇక బీ క్యాట్ చూసుకున్నట్లయితే 155 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సీట్ వదిలేయడం జరిగిందనమాట. సో ఇంతమంది వదిలేశారు కాబట్టి మనకి ఆల్మోస్ట్ పెరిగిన సీట్లతో కలుపుకొని ఇప్పుడు ప్రజెంట్గా 342 సీట్స్ వేకెంట్ ఉన్నాయన్నమాట. సో ఇది పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి ఇక ఫైనల్గా ఇంకొక పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు కాలేజెస్ ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏంటి అనేది ఇక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది మనకి మొన్న సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఇది క్యాట్ బి చూపిస్తున్నాను, దీంట్లో నాన్ లోకల్ తీసుకోలేదు, ఇది ఓన్లీ లోకలే. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఇక అపోలో తీసుకున్నట్లయితే మనకి 2,22,113 లాస్ట్ ర్యాంక్ అనమాట. ఓకే, అదేవిధంగా కామినేని 2,33,000, మమతా బాచ్పల్లి 2,41,000. నెక్స్ట్ వచ్చేసి ఎస్విఎస్ 282, 283 భాస్కర, తర్వాత 33 మమతా ఖమ్మం, 3,31,000, 3,49,000 కామినేని నార్కెట్పల్లి, తర్వాత సిఎంఆర్ 3,58,000, ఆర్వీఎం 3,75,000, పట్నం మహేందర్ రెడ్డి 3,81,000, తర్వాత మెడిసిటీ 3,85,000, 396 ప్రతిమ కరీంనగర్. ఓకే, 396, తర్వాత 397 అరుంధతి. నెక్స్ట్ చల్మెడ ఆనందరావు 4,03,000, రైట్. మహేశ్వరలో 4,17,000, దెన్ ఎంఎన్ఆర్లో 4,32,000, మహావీర్లో 4,38,000, తర్వాత ప్రతిమ వరంగల్లో 4,61,000, దెన్ నీలిమ 4,62,000, సురభి 4,74,000, దెన్ టిఆర్ఆర్ 4,86,000. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి 5 lakhs ఫాదర్ కొలంబో, నోవా 5,04,000. ఇది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట, ఏది బీ క్యాట్ లోకల్లో. సో దీన్ని బట్టి మీకు సీటు ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే ఓకే, ఆల్రెడీ సపోజు ఇక్కడ వచ్చిందనుకోండి, మీరు ఏం చేయాలి, దీనికంటే పైన ఉన్నవి మాత్రమే పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు మంచి కాలేజ్ రావాలి, బెటర్ కాలేజ్ రావాలి అని అనుకుంటే ఇలాంటివి పెట్టండి. లేదు నాకు ఇది బాగుంది, దీంట్లోనే ఉండిపోతాను నేను అనుకుంటే ఇంకా అసలు మీరు ఆప్షన్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి. ఓకే, సో ఎందుకనంటే ఇప్పుడు మీరు ఏదో ఒకటి పెట్టారనుకోండి, సపోజ్ ఇక్కడ ఉంది పెట్టారనుకోండి, మీ ర్యాంక్ని బట్టి ఆల్రెడీ మీకు దీంట్లో వచ్చింది. సో మీరు మళ్ళీ ఇక్కడ కింద ఏదో పెడితే ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అయిపోయి వేరేదేదో వస్తుందన్నమాట. ఇన్ కేస్ పర్టికులర్గా మీరు ఇది కావాలి అని అనుకుంటే మాత్రం అలాంటివి పెట్టకండి. లేదు అని అంటే ఆల్మోస్ట్ మీరు ఈ ఆర్డర్లో ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పటివరకు సీట్ రాని వాళ్ళు అయితే ఈ ఆర్డర్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోవచ్చు. లేదు మీకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా డిస్టెన్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉన్నట్లయితే వాటి ప్రకారంగా మీరు ప్రయారిటీ అయితే చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు, రైట్. సో ప్రస్తుతానికైతే ఇది కట్ ఆఫ్ బేస్డ్ ప్రయారిటీ. సో ఇది కావాలనంటే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు, లేదు అని అంటే మీ ఓన్ ప్రయారిటీ లిస్ట్ కూడా తయారు చేసుకొని దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు, రైట్. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాట్ బిలో ఒకసారి అన్రిజర్వ్డ్ కూడా చూద్దాము, ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా.
సో వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చింది ఏంటి అని అంటే చూడండి, లాస్ట్ 1,90,185. ఓకే, ఇది పెరిగితే ఇంకొక 20,000 లేదా మ్యాక్సిమం 30,000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. సేమ్ మనకి లోకల్లో కూడా అదే విధంగా ఉండొచ్చు, ఒక 30 to 40, 50,000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఎన్ఆర్ఐ కోటా చూద్దాము. ఎన్ఆర్ఐ కోటా ఎంతవరకు వచ్చింది ఏ కాలేజీలో అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 13,19,000 దాకా అయితే సీట్ వస్తుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆల్మోస్ట్ అపోలోలో 4 lakhsకి క్లోజ్ అవుతుంది అని అంటే స్టార్టింగ్ వచ్చేసి దగ్గర దగ్గర 2 lakhs ఏమో ఉన్నట్లుంది. సో ఎవరికైతే ఎన్ఆర్ఐ కోటాలో ఇప్పుడు సీట్స్ కోసం కొత్తగా అంటే ఆప్షన్స్ కోసం కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని ఆప్షన్స్ అయితే పెట్టండి. ఆల్రెడీ సీట్ వచ్చినా ఇప్పుడు కొత్తగా అప్లై చేస్తున్నా కూడా అదే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నా కూడా, ఎందుకనంటే మీరు కట్టే అమౌంట్ మామూలు అమౌంట్ కాదు, చాలా ఎక్కువ అమౌంట్ కడతారు. కాబట్టి మీరు కూడా మీ పేరెంట్స్ ఎంతో బాగా కష్టపడి లేకపోతే అప్పో లోనో తీసుకొని వచ్చి కడుతుంటారు కాబట్టి దానికి మీరు 100% న్యాయం చేయాల్సి ఉంటుంది. అది మీ బాధ్యత. అది గుర్తుపెట్టుకొని మీరు ఈ 5 years మంచిగా చదవాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇంకా మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది మీకే అర్థమైపోతుంది. ఈ 5 years మాత్రం మీరు ఎంత కష్టపడితే అంత మంచి పొజిషన్లో ఉంటారు ఫ్యూచర్లో. ఓకే, సో ఎందుకనంటే ఇప్పుడు ఇంత ర్యాంక్ వచ్చినా కూడా మీకోసం అంత డబ్బు పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నారనంటే మీ మీద వాళ్ళకి ఎంత ప్రేమ, ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. ఓకే, అంతేగాని డబ్బులు ఉన్నాయి కదా అని ఎంబీబీఎస్ టైంలో మీరు ఎటువంటి తప్పులు చేయకుండా అంటే నెగ్లిజెన్స్ లేకుండా ఎంజాయ్ చేయడం ఇట్లాంటివన్నీ అంటే కొంతవరకు చేయాలి, ఏదైనా లిమిట్లో ఉండాలి. బట్ మీ మెయిన్ టార్గెట్ వచ్చేసి ఎంబీబీఎస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ పీజీ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వీటిని మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చదువుకుంటారని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఒకసారి మీరు కావాలనంటే ఈ కాలేజ్ వైజ్ ఒక్కసారి చెక్ చేసుకోండి. మన వీడియోని పాజ్ చేసి కూడా చూసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. రైట్, ఓకే, చెప్పాను కదా ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. సో ఇది దీనికి కూడా అంటే సి కేటగిరీ కూడా అదే మనకి అప్లికేబుల్ అవుతుంది. రైట్ అండి, ఇక ఆల్మోస్ట్ మనం ఎండింగ్కి వచ్చేసాం వీడియోలో. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే అంటే నెక్స్ట్ ఇంకొక రౌండ్ ఉంటుందా లేదా అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్లో అడుగుతున్నారు. ఇంకొక ఫేజ్ ఉంటుందా అని అంటే మేబీ చెప్పలేము. సీట్లు పెరిగినా అంటే కొత్త సీట్లు వచ్చినా లేకపోతే ఇప్పుడున్న వాటిల్లో ఏమైనా సీట్లు మిగిలినా అంటే ఇప్పుడు ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా సీట్లు మిగిలాయి అనుకోండి, సో ఎట్లాగో క్లాజ్ ఉంది, 20 lakhs పెనాల్టీ క్లాజ్ అయితే ఉంది. కాబట్టి ఎవరైనా సీట్ తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెడతారు. ఒకవేళ వస్తే కంపల్సరీ సీట్ తీసుకోవాలి కాబట్టి, లేదంటే 20 lakhs అనవసరంగా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి సో మ్యాక్సిమం అయితే సీట్లు ఫిల్ అవుతాయని అనుకుంటున్నాము. మిగులుతాయని అంటే చెప్పలేము, మిగిలే అవకాశాలు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. బట్ చూద్దాం. ఈ ఫైనల్గా మనకి ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు టైం ఉంది ఆప్షన్స్ పెట్టుకోవడానికి. తర్వాత ఆఫ్టర్ 2 ఎనీ టైం మనకి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మీరంతా కూడా రెడీగా ఉండండి. అండ్ ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచి అంటే రిజల్ట్ అలాట్మెంట్స్ రాగానే ఇమ్మీడియట్గా మనకి కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి కూడా మనం వెళ్ళిపోవచ్చు. ఈరోజు వెళ్ళొచ్చు, లేదంటే రేపు కూడా వెళ్ళొచ్చు. దానికి నాకు తెలిసి ఒక 3 days టైం ఇస్తారు మళ్ళీ మనకి. సో జాయినింగ్ రిపోర్ట్ చేయడానికి ఇవన్నీ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్, మీ డాక్యుమెంట్స్, తర్వాత బాండ్స్, ఇవన్నీ కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, ఇంక్లూడింగ్ డీడీలు, ఫీజు, ఇవన్నీ కూడా బ్యాంక్ గ్యారంటీలు అడుగుతారు ఇవన్నీ కూడా. కాబట్టి మొత్తం మీరు రెడీగా ఉండండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.